ఎస్డి చెప్పు. ఎస్డి. జబర్దస్త్ వస్తావా? లేదంకుల్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఎక్స్ట్రా వద్దు, ఎస్డి చెప్పు. ఎస్డి అంటే ఏంటి అంకుల్? సెల్ఫ్ డీటెయిల్స్ అంటే తెలుసా? తెలుగులో కూడా చెప్పాలా? తెలుసు అంకుల్. చెప్పు. యూట్యూబ్ చూసి ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అవుతుంటావు కదా నువ్వు? అవును అంకుల్, జీనియస్. ఎస్డి అంటే ఇంటర్వ్యూలకే వాడరు, సందర్భాన్ని బట్టి ఎక్కడైనా వాడతారు. అంతేగాని అడిగిన ప్రతి చోట ఇంత చెప్పమని కాదు. ఓ సారీ అంకుల్. నువ్వు బీటెక్ పాస్ అయ్యావు అసలు? లేదంకుల్, ఒక సబ్జెక్ట్ మిగిలింది. ఏ సబ్జెక్ట్? M1. M1 ఒక్కటే ఫెయిల్ అయ్యావా? అవును అంకుల్, నిద్రపోకుండా చదివాను అంకుల్, కానీ ఫెయిల్ అయ్యాను. ఏ అంటే నిద్రపోకుండా చదివాను కదా అంకుల్, ఎగ్జామ్ హాల్లో నిద్ర వచ్చింది, నిద్రపోయాను. అమ్మా సింధు, వెళ్ళో కాఫీ తీసురమ్మా. అయ్యో వద్దంకుల్, సింధు చెప్పలేదా నేను కాఫీ తాగనని? నీకు కాదు, నాకు. నువ్వు వెళ్ళమ్మా. సారీ అంకుల్. తల పగిలిపోతుంది. ఇదెక్కడ కావాలరా బాబు. అంకుల్ సారీ అంకుల్, సారీ అంకుల్, సారీ అంకుల్, ఏదో టెన్షన్లో. సారీ అంకుల్. అమ్మా కొంచెం ఉంటే సచ్చేవాడిని. M1 సప్లీ ఎన్నిసార్లు రాసావు? 4 సార్లు అంకుల్. ఓకే, నేను నిన్ను ఒప్పుకోవాలంటే నువ్వేం చేయక్కర్లా. థ్యాంక్స్ అంకుల్. ఎదుటి మనిషి పూర్తిగా మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు, ఓకేనా? ఓకే అంకుల్. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే తరతరాలుగా నీ వల్ల కాని M1 సబ్జెక్టు నువ్వు ఫినిష్ చేయాలి. ఏంటా లక్కు, నీ వల్ల కాదా? అయితే వెళ్ళిపోవచ్చు. హే కూర్చో. నాన్న. ఓకే, ఐ థింక్ ద డిస్కషన్ ఈజ్ ఓవర్. ఇక నువ్వు బయలుదేరచ్చు. నాన్న నాన్న ప్లీజ్ నాన్న. ఈయనేంటి ఈ ఫిట్టింగ్ పెట్టాడు?